పరిపాలన అంటే నాట్ ఓన్లీ గవర్నెన్స్, రియల్ టైం గవర్నెన్స్. మాటల్లో కాదు, చేతల్లో స్పీడ్ చూపించాలి. సంక్షేమ పథకాల సమస్త సమాచారం అరచేతిలో ఉండాలి. వాటి అమలు తీరుపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఆర్టీజీఎస్ మంత్రం ఒక్కటే మార్గం అంటున్నారు ఏపీ సీఎం. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్ల్లో సీసీ కెమెరాలు పెట్టి వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించాలని, ఇసుక విధానంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ప్రముఖ దేవాలయాలు, ఆర్టీసీ, హాస్పిటల్స్ లో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు సేవలందించాలన్నారు సీఎం. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే రియల్ టైం గవర్నెన్సే మార్గమన్నారు బాబు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన రియల్ టైం గవర్నెన్స్ సమీక్షలో అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇకపై ప్రతి సోమవారం ఆర్టీజీఎస్ పై సమీక్ష చేస్తామన్నారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వేగంగా తెలుసుకొని దానికి అనుగుణంగా పనితీరును ఆర్టీసీ మెరుగుపరుచుకోవచ్చన్నారు. బస్సు సమయానికి వచ్చిందా లేదా, బస్ డ్రైవర్, కండక్టర్లు, ఇతర సిబ్బంది ప్రవర్తన సంతృప్తిగా ఉందా లేదా అనే దానిపై క్యూఆర్ కోడ్ల ద్వారా అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చన్నారు. దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ముందుగా 7 పెద్ద దేవాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి అక్కడి పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, నిర్ణీత వేళకు దర్శనం, క్యూ లైన్ల నిర్వహణ, ప్రసాదాల నాణ్యత ఎలా ఉంది అనే అంశాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి రోగులకు అందే సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. ముఖ్యంగా వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు ఆసుపత్రిలో ఇచ్చారా లేక బయట కొనుగోలు చేశారా, ఆసుపత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అనే ప్రశ్నలకు ప్రజల నుంచి అభిప్రాయం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 860 కోట్ల వ్యయంతో జరుగుతున్న రోడ్ల మరమ్మతుల పనులపై స్థానికుల అభిప్రాయాలను సేకరించాలన్నారు సీఎం. తద్వారా ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేషించి పనులు మెరుగుపరచాలన్నారు. దీపం పథకం, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. పింఛన్ పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇస్తున్నారా లేదా అనేది జీపీఎస్ అనుసంధానం ద్వారా తెలుసుకోవాలన్నారు. బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉన్నాయా అన్న సమాచారాన్ని ప్రజల నుంచి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను జీపీఎస్ ద్వారా గుర్తించే ప్రక్రియ కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. 17 శాఖలకు సంబంధించి డేటా అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెప్పారు. డ్రోన్ సేవలు రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉందో ఆ సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు డ్రోన్లను అందుబాటులోకి తెస్తే వారికి సమయంతో పాటు అదనపు ఖర్చు తగ్గుతుందన్నారు బాబు. ఇక నుంచి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ తో పాటు ఆడిట్ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతున్నామన్నారు సీఎం. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలన్నారు బాబు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి దానికి తగ్గట్టు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు సీఎం.